బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడులో పొలిటికల్ హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. టీవీకేకి సంబంధించిన ఆఫీస్ పైన గుర్తు తెలియని దుండగులు వ్యక్తులు దాడి చేశారు. తిరుచిలోని టీవీకే ఆఫీస్కి నిప్పటించారు. ఈ ప్రమాదంలో ఓటర్ల జాబితా అలాగే ప్రచారానికి సంబంధించిన సామాగ్రి మొత్తం పూర్తిగా దగ్ధమైపోయింది. పార్టీ పత్రాలు, బ్యానర్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఇవన్నీ దగ్ధమైపోయినట్టు తెలుస్తుంది. మాస్కులు ధరించి ఇద్దరు వ్యక్తులు బైక్ పైన వచ్చి ఆఫీస్కి నిప్పు పెట్టారంటూ ఇటు టీవీకే కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు మనం. ఇద్దరు వ్యక్తులు ఒక బైక్ పైన వచ్చి మాస్కులు వేసుకుని ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు వచ్చారు. మరి ఆ బైక్లోంచి ముందు భాగం నుంచి పెట్రోల్ని బయటకు తీశారు. ఒక బాటిల్లో పెట్రోల్ ఫిల్ చేసుకొని ఆ పెట్రోల్ని తీసుకొని వచ్చి మొత్తానికైతే ఈ ఆఫీస్ని తగలబెట్టారు అంటూ అధికార డిఎంకే పార్టీకి చెందిన వ్యక్తులే ఈ దాడి చేశారంటూ ఇటు టీవీకే కార్యకర్తలు, నాయకులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని సీసీటీవీ ఫుటేజ్ని ప్రస్తుతానికి పోలీసులు పరిశీలిస్తున్నారు. తిరుచిలో భారీగా పోలీసులు మోహరించారు. మరో 3 రోజుల్లో తమిళనాడులో ఓట్లు లెక్కింపు జరగబోతున్న సమయంలో విజయ్ కింగ్ మేకర్గా మారుతారన్న యాక్సెస్ మై ఇండియా, టుడేస్ చాణక్య కింగ్ మేకర్గా సీట్లు సాధించి డిఎంకే, ఏఐడిఎంకే 2 పార్టీలకి కూడా ఆయన ఒక టఫ్ ఫైట్ని ఇవ్వబోతున్నారు అంటూ ఇటు సర్వేలు చెప్తున్న సమయంలో మరి ఈ దాడి నిజంగానే అక్కడ డిఎంకే కానీ ఏఐడిఎంకేకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు, వ్యక్తులు భయపడ్డారా? అందుకే టీవీకే పార్టీ ఆఫీస్కి నిప్పటించే ప్రయత్నం చేశారా? మరో పక్కన ఈ తిరుచి ఈస్ట్ నుంచే టీవీకే అధినేత విజయ్ అక్కడి నుంచి ఆయన కంటెస్ట్ చేద్దాం అనుకున్నారు. సో మొత్తం పెరంబూర్ అలాగే తిరుచి ఈస్ట్ ఇటు కార్యకర్తలను ఉద్దేశించి విజయ్ మే 4 ఉదయం 6 గంటలకి పోలింగ్ స్టేషన్స్కి అందరూ చేరుకోవాలి కార్యకర్తలు అంటూ వాళ్ళందరికీ కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద టీవీకే యూనియన్ సెక్రటరీ ఈ ఘటన పైన ఆయన స్పందిస్తూ ఒక కంప్లైంట్ అయితే ఫైల్ చేశాం లోకల్ పోలీస్ స్టేషన్లో, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అథారిటీస్ ఎవరైతే అటాక్ చేశారో ఒక టీవీకే ఆఫీస్ పైన వారందరి పైన కూడా ఇమీడియట్గా ఒక అఫీషియల్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళపైన అంటూ టీవీకే యూనియన్ సెక్రటరీ చెప్పుకొచ్చాడు. మరోపక్కన ఈ ఆఫీస్ ఏదైతే అటాక్ జరిగిందో ఆఫీస్ లోకల్ క్యాండిడేట్, టీవీకే లోకల్ క్యాండిడేట్ రమేష్ అనే వ్యక్తి ఈ ఆఫీస్ని రన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటన శ్రీరంగం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ తిరుచి తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం మీద ఒక్కసారిగా టీవీకే ఫ్యాన్స్, టీవీకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా దీనికి వాళ్ళందరూ కూడా నిరసన తెలియపరుస్తున్నారు. ఖచ్చితంగా డిఎంకేకి సంబంధించిన నాయకులే కావాలని ఆ కార్యకర్తలనే పంపించి ఈ ఘటనకు పాల్పడ్డారు అంటూ ఇటు టీఎంకే కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరో 3 రోజుల్లో ఫలితాలని లెక్కించబోతున్న సమయంలో ఒక్కసారిగా ఇలాంటి అటాక్ జరగడంపై ఇప్పుడు ప్రస్తుతానికి పొలిటికల్ డ్రామా ఒక్కసారిగా అక్కడ పొలిటికల్ డ్రామా హీట్ ఎక్కింది అని అనుకోవచ్చు. తమిళనాడు రాజకీయాలు హీట్ ఎక్కాయని తెలుసు. టీవీకే లీడర్షిప్ ఆల్రెడీ హై అలర్ట్లో ఉంది. క్యాండిడేట్స్ ఉదయం 6 గంటలకి మే 4న ఉదయం 6 గంటలకి ఖచ్చితంగా పోలింగ్ సెంటర్స్కి వారందరూ చేరుకోవాలి. అక్కడికి అందరూ చేరుకోవాలంటూ ఇటు టీవీకే అధినేత విజయ్ చెప్పుకొచ్చాడు. మరో పక్కన ఇటు చూసే ఈ క్యాంపెయినింగ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అంటే విజయ్ కన్సిస్టెంట్గా పోలీసు ప్రొటెక్షన్ అనేది తన ర్యాలీస్కి, తన పార్టీకి సంబంధించిన ఆఫీసులకి గవర్నమెంట్ కావాలనే ప్రొవైడ్ చేయట్లేదు అంటూ ఆయన గతంలో కూడా చాలా స్టేట్మెంట్స్ చేశారు. ఆ స్టేట్మెంట్స్ అన్నిటికీ కూడా ఇదొక రుజువు అవుతుంది, ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. ఈ అటాక్ వాటన్నిటికీ అంటే గతంలో ఆయన చేసిన ఆరోపణలకి ఇది ఒక ఎగ్జాంపుల్గా మారుతుంది అంటూ కూడా ఇటు విజయ్ చెప్పుకొస్తున్నాడు. తమిళనాడు పోలీస్ అలాగే ఎలక్షన్ కమిషన్ కౌంటింగ్ కేంద్రాలని పటిష్టంగా భద్రతా బలగాలని దింపి పటిష్టంగా అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు. పార్టీ హెడ్ క్వార్టర్స్ కానీ అలాగే కౌంటింగ్ సెంటర్స్ ప్రతి జిల్లాకి సంబంధించి కంటెస్ట్ చేసిన డిస్ట్రిక్ట్స్ ఇటు తిరుచి లాంటి జిల్లాలు ప్రతి జిల్లాలో కూడా
భద్రతా బలగాలను ఏర్పాటు చేయాలంటూ ఇటు విజయ్ కోరుతున్నాడు. మరోపక్కన ప్రీపోల్ సర్వేస్ ఏం చెప్తున్నాయి? ప్రీపోల్ సర్వేసు పొలిటికల్ అనలిస్టులు వీళ్ళందరూ కూడా చాలా క్లియర్గా 2026 ఎలక్షన్స్లో టీవీకే ఒక కింగ్ మేకర్గా ఉండబోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి సురేష్ ఉన్నారు, సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, అసలు ఈ అటాక్ ఎవరు చేశారు? దానికి సంబంధించి ఏమైనా వివరాలు వచ్చాయా? ఏదైతే తమిళనాడులో పొలిటికల్ హై టెన్షన్ నెలకొనింది. జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో మరొక 3 రోజుల్లో రిజల్ట్ వచ్చేటువంటి తరుణంలో ఒక్కసారిగా తమిళనాడులో పొలిటికల్ గా ఒక హై టెన్షన్ నెలకొన్నటువంటి వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే టీవీకే పార్టీ ఆఫీసు వద్ద గుర్తు తెలియనటువంటి 2 వ్యక్తులు మాస్కులు ధరించి 2 వీలర్ లో వచ్చి ఆఫీస్ ని దగ్నం చేసినటువంటి పరిస్థితి. ఆఫీస్ లో ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, పత్రాలు కావచ్చు, పార్టీ సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, బ్యానర్ అంతా కూడా అగ్గికి ఆహుతైనటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా టీవీకే పార్టీ ఆఫీసు ఈ రకంగా తగలబెట్టడం ఇవన్నీ కూడా కేవలం పొలిటికల్ గా ఏదైతే కింగ్ మేకర్ మా నాయకుడు కాబోతున్నాడు అన్నటువంటి దీన్ని జీర్ణించుకోలేకనే ఈ రకంగా నిలబడ్డారంటూ కూడా టీవీకే పార్టీ చెందినటువంటి నేతలతో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా టీవీకే పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా డిఎంకే సంబంధించినటువంటి పార్టీ నేతల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వారే జీర్ణించుకోలేక ఈ రకంగా చేస్తుండొచ్చు అన్నటువంటి అనుమానం మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు తిరుచిలో. 3 రోజుల్లో రిజల్ట్ వచ్చేటువంటి తరుణంలో ఇప్పటికే మనం చూసే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, ఇతర అనేక ఏదైతే ఈ యొక్క ఎలక్షన్ సంబంధించినటువంటి దాంతో కూడా రిజల్ట్ లో ఖచ్చితంగా టీవీకే పార్టీ ఒక కింగ్ మేకర్ గా ఒక అధికారంలో రాబోతుందన్నటువంటి వాదన జీర్ణించుకోలేక ఈ రకంగా మా పార్టీ మీద దాడి చేసినట్టుగా టీవీకే పార్టీ సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఎవరు ఈ వ్యక్తులు, ఎందుకు ఈ రకంగా టీవీకే పార్టీని బేస్ చేసుకుని ఎందుకు వచ్చి ఇలాంటి వ్యవహారం చేశారన్న దాని మీద మాత్రం ఒక ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి టీవీకే పార్టీ ఆఫీసుల వద్ద కూడా ఇప్పటికే టీవీకే పార్టీ కార్యకర్తలంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. దీని మీద చాలా సీరియస్ గా కూడా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోలేదంటే మాత్రం ఖచ్చితంగా గుణపాఠం చెప్తామంటూ కూడా టీవీకే పార్టీ నేతలు మాత్రం సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఈ యొక్క అగ్గికి ఏదైతే పార్టీ ఆఫీస్ కార్యాలయం వద్దకు వచ్చి ఈ రకంగా నిప్పు పెట్టాల్సిన అవసరం వచ్చింది. వీళ్ళకు జీర్ణం కాకనే ఏదైతే వచ్చేటువంటి రిజల్ట్స్ లో వీళ్ళు ఓడిపోతామన్నటువంటి భావంతో ఈ రకంగా సహనం కోల్పి మా పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తున్నారంటూ కూడా టీవీకే పార్టీ సంబంధించినటువంటి నేతలు మాత్రం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కళ్యాణ్. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. ఆ విజువల్ చూడొచ్చు, చాలా క్లియర్గా ఒక బైక్ పైన 2 గుర్తు తెలియని వ్యక్తులు, దుండగులు అని చెప్పొచ్చు, మాస్కులు పెట్టుకొని మరి అంటే వాళ్ళ డీటెయిల్స్ ఎక్కడా కనిపించకూడదు, వారు ఎవరిని తెలియకూడదు, అంటే ఒక ఇంటెన్షనల్గా ఒక ప్లాన్డ్గానే టీవీకేకి సంబంధించిన ఆఫీస్ని నిప్పట్టించాలి, ధ్వంసం చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద ఆ పార్టీ ఆఫీస్కి సంబంధించి దగ్ధం అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన విజువల్స్ని కూడా లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. పూర్తిగా మంటలు అంటుకొని అక్కడ ఎలక్షన్ ప్రచారానికి సంబంధించిన సామాగ్రి, అలాగే టీవీకే పార్టీ ఆఫీస్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా, ఆ బిల్డింగ్ అంతా కూడా మొత్తానికి అయితే నిప్పంటుకుంది. దీనిపైన ఇటు విజయ్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. విజయ్ కూడా గతంలో ఎన్నో ఆరోపణలు చేశారు. తమిళనాడు పోలీసులు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఇప్పుడున్న ప్రభుత్వాలు తన ర్యాలీస్కి, తన పార్టీ ఆఫీసులకి ఎప్పుడు రక్షణ కల్పించలేదు గతంలో కూడా, దానికి ఇది నిదర్శనం అంటూ కూడా ఆయన మాట్లాడారు. మొత్తం మీద ఇంకొక 3 రోజుల్లోనే మరి కౌంటింగ్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఆ రిజల్ట్స్ రాబోతున్న సమయంలో ఇలాంటి ఒక దాడి కావాలనే డిఎంకే ఓడిపోతుందన్న భయంతోనే ఇలాంటి ఒక దాడి చేశారంటూ టీవీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు వీళ్ళందరూ చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు. రానున్న 3 రోజుల్లో ఏం జరగబోతుంది? మరోపక్కన సర్వేలన్నీ కూడా చాలా క్లియర్గా ఈసారి కింగ్ మేకర్ విజయ్ పార్టీ టీవీకే కింగ్ మేకర్గా నిలవబోతుంది అంటూ సర్వేలని చెప్తున్నాయి. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? మీరేమనుకుంటున్నారు? విజయ్ గెలుస్తాడని స్టాలిన్ భయపడుతున్నారని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది.
ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU